హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు విత్ భార్గవి. ఈరోజు ఒక యమ్మీ స్నాక్తో మీ ముందుకు వచ్చేసాను. అండ్ వీడియోలో చూస్తుంటే అర్థమైపోయిందిగా, మన హీరో ఇంగ్రీడియంట్ వచ్చేసి బెండకాయ. సో ఇది అయితే పిల్లలు మాత్రం స్నాక్గా, సైడ్ డిష్గా బెండకాయ కూడా ఇష్టం లేకున్నా ఇది చేసి పెట్టండి, ఖచ్చితంగా తింటారు. సో లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేస్తాము. సో ఫస్ట్ ఏంటి అంటే, మనం బెండకాయల్ని బాగా కడుక్కొని 2 సైడ్స్ కట్ చేసుకొని, అంటే 2 సైడ్ తోకలు ఉంటాయి కదా, అవి కట్ చేసుకొని ఇలా పొడుగ్గా ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. ఓకే, ఇది చేయడానికి మనకు ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 1 కప్పు శనగపిండి అండ్ 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ ఫ్లోర్, నెక్స్ట్ గరం మసాలా, ధనియా పౌడర్, చిటికెడు పసుపు అండ్ ట్యాంగినెస్ కోసం కొద్దిగా నల్ల ఉప్పు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, అండ్ మీరు ఎంత కారం తింటారో అంత కారపొడి, అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్, అండ్ ఈ టేస్ట్లన్నీ ఎన్హాన్స్ చేయడానికి హాఫ్ చెక్క నిమ్మకాయ. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే, మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదా, అందులోకి ఇప్పుడు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకటి అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇంకొకటి, కార్న్ఫ్లోర్ లేని వాళ్ళు బియ్యపిండిని, అంటే శనగపిండి మనం ఎంతైతే తీసుకుంటామో అదే కప్పుతో హాఫ్ కప్పు బియ్యపిండిని యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర బియ్యపిండి లేదు, నేను కార్న్ఫ్లవర్ యాడ్ చేశాను. సో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక దగ్గర వేసేసుకొని వీటిని బెండకాయలకు అన్నిటికీ పట్టించాలి. అండ్ ఒక్క చుక్క కూడా వాటర్ ఇప్పుడు వేయొద్దండి. ఇవి మొత్తం కలిపిన తర్వాత దాని మాయిశ్చర్ కంటెంట్ని చూసి అవసరమైతే అప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆల్మోస్ట్ వేసేసాను. సో ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ మీ పిల్లలకి చేసి పెట్టండి, బెండకాయ మళ్ళీ రోజు 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 చేయమని అడుగుతారు వాళ్ళే. ఓకే, సో యా, సో మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాము. సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. సో నేను ముక్కలకు అన్నిటికీ పట్టించాను, బట్ చూడండి ఇంకా డ్రైగానే ఉంది. పిండి కంప్లీట్గా ఏమంటారు, వెట్గా అవ్వలేదు. సో ఇప్పుడు మనకి వాటర్ ఖచ్చితంగా అవసరపడుతుంది. ఇప్పుడు ఇందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటాను. చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేసేయకూడదు, ఎక్కువ వాటర్ వేసేస్తే మనకు బెండకాయలు రావు. అండ్ పిండి కూడా మనం ఇంకొంచెం ఎక్స్ట్రా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ పకోడీలాగా కలపాలి. మీకు ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకొంచెం ఎక్స్ట్రా పిండి, అంటే మరీ ఎక్కువ కాకుండా ఇంకొక హాఫ్ కప్ వరకు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. అండ్ బెండకాయలు నేను 1 kg తీసుకున్నాను. చూడండి, 1 kgకి నేను ఇవి క్వాంటిటీస్ చెప్పాను కదా, సో మీరు ఎక్కువ చేసుకుంటే ఇంకెక్కువ చేసుకోండి. సో ఇప్పుడు బెండకాయల్ని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. అండ్ ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. సో ఆయిల్ అండ్ ఇంకొకటి ఏంటంటే, వీటిని బ్యాచెస్ కింద వేసుకోవాలి, ఒకేసారి మొత్తం వేయలేము. బికాస్ ఒకేసారి మొత్తం వేసేస్తే అన్నీ ఒక దగ్గర అతుక్కుపోయి సరిగ్గా ఫ్రై అవ్వవు. సో కొద్దిగా వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో మన ఆయిల్ హీట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను బెండిని ఫస్ట్ బ్యాచ్ వేయబోతున్నాను. సో ఇలా తీసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. దూరంగా విడివిడిగా వేసుకోవాలి. ఒకవేళ ముద్దగా పడితే మనం గరిటెతోటి కొద్దిగా వాటిని దూరం అనేసి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి. సో మన బెండి ఇప్పుడు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము. అండ్ క్రిస్పీగా చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యాడ్, కమెంట్ అండ్ షేర్ చేయండి. మీకు అవసరం లేకపోయినా మీకు అవసరమైన వాళ్ళకి పంపండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ లైక్, షేర్, కమెంట్ చేయండి. అండ్ నేను వీటిలో టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి కొద్దిగా పల్లీలు, కాసిన వెల్లుల్లి రెబ్బలు అండ్ కరివేపాకు కూడా యాడ్ చేశాను.
ఇవి టోటలీ ఆప్షనల్. మీకు కూడా నచ్చితే ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. అండ్ ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. నెక్స్ట్ టైం మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.